ఇంకా బావ ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మా ఆ. నేను బయటికి వెళ్ళొస్తాను. సరే అన్నా. హలో హలో చిరు బావా, నువ్వు కూడా తీసుకో. నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో నీకంటే చూసే వాళ్ళకే బాగా అర్థమవుతుంది. సర్లేండి, నవ్వడానికైనా ఏడవడానికైనా ఓ సందర్భం ఉంటుంది. అందుకే చెప్తున్నాను కదా, నీ నవ్వు కోసం అయినా రోజుకో సందర్భం క్రియేట్ చేస్తాను. సరే, మరి కాలేజ్ టాపర్ అయినందుకు మరదలు స్వీట్ ఇచ్చింది, మరి మా ఆవిడేం ఇస్తుందో? ఏమివ్వాలి? ఇలాంటివి అడగకూడదు, అడగకుండా ఇస్తేనే బాగుంటుంది. ఏమివ్వాలో నాకు తెలియట్లేదండి. నేను చెప్తే బాగోదు, నువ్విస్తేనే బాగుంటుంది. ఆలోచించి చూడు. హలో హలో మేడం, వర్ష వాళ్ళ సిస్టరే కదా మీరు? అవునండి. మేము వర్ష వాళ్ళ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే సార్, చెప్పండి. మీ సిస్టర్ మంచి మార్కులతో పాస్ అయింది. చెప్పింది సార్ ఇంతకు ముందే. చాలా సంతోషం సార్. ఏదో మీ అందరి దయ వల్ల తను బాగా చదువుకుంది, మంచి మార్కులతో పాస్ అయింది. ఆ అమ్మాయి ఇంకా బాగా చదవగలదమ్మా. పై చదువుల కోసం మీరు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఏంటి సార్ విషయం? ఇది ఫస్ట్ సెమిస్టర్. ఏదో బాగా చదివే స్టూడెంట్ కదా అని మేము కూడా ఫీజుకి ఇబ్బంది పెట్టకుండా పరీక్షలు రాయనిచ్చాం. మా నమ్మకానికి తగ్గట్టుగానే తను ఫస్ట్ ర్యాంక్ సాధించింది. బట్ ఫైనల్ సెమిస్టర్ ఉంది. ఆ సెమిస్టర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫీజు అమౌంట్ క్లియర్ చేయాలి. లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వడం కుదరదు. ఆ ఎగ్జామ్స్ రాయకపోతే ఒక మంచి స్టూడెంట్ జీవితం నాశనమైపోతుంది. ఆలోచించుకోండి. లేదు లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో ఫీజు కడతాం. మీరు చెప్పినట్టుగా ఫైనల్ సెమిస్టర్ వచ్చేలోపు ఫీజు మొత్తం క్లియర్ చేస్తాం. చేస్తే మీకే మంచిదమ్మా. ఉంటాను. హాయ్ బావా, నీకొక గుడ్ న్యూస్. మీకు అది గుడ్డో కాదో నాకు తెలీదు. ఏంటది? ముందు ఈ స్వీట్ తీసుకోండి. ఓ నైస్ స్వీట్, చూడడానికి చాలా బాగుంది. ఎందుకని అడగరా? ఎందుకు? తింటే చెప్తాను. గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు స్వీట్ ఇవ్వడం కాదు, తినిపించాలి, తెలుసా? ఓ అవునా, సరే అయితే. నువ్వు కూడా తిను. స్వీట్ పెట్టావు, గుడ్ న్యూస్ ఏంటో చెప్పలేదు? అదా, నేను సెమిస్టర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఓ రియలీ? కంగ్రాట్స్. ఏం చేస్తున్నావు బావా? సారీ, యుఎస్ నుంచి వచ్చాను కదా, ఆ కల్చరు అదీను. థ్యాంక్స్. ఎందుకు? ఎందుకేంటి? అదే కంగ్రాట్స్ చెప్పినందుక, కంట్రోల్ చేసుకున్నందుక అని. తమ్ముడు అయిపోయిందా? సర్వీసింగ్ అంతా అయిపోయిందక్క. ఎంతైంది? 1750 అక్క. ఏంటి తమ్ముడు, నా దగ్గర కూడా ఎక్కువ తీసుకుంటున్నావా? అందరి దగ్గర 2500 తీసుకుంటాను, నీ దగ్గర కాబట్టే మొత్తానికి 1750 అడుగుతున్నాను. సరే, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే అక్క.
మొత్తానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి మా పరువు తీయాలని కంకణం కట్టుకున్నారుగా. ఏం మాట్లాడుతున్నారు? ఉన్నదే మాట్లాడుతున్నాను. మీ అక్క చూస్తేనేమో లేబర్ బుద్ధులు పోనిచ్చుకోకుండా ఎప్పుడు ఏ రచ్చ చేద్దామని చూస్తూ ఉంటుంది. తమరి గారిని చూస్తేనేమో ఏకంగా ఆటోనే తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టేశారు. చూడండి, ఇది మా అన్నయ్య జ్ఞాపకం. అందుకే మా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాం. మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఈ ఆటోనే మా అన్నయ్య అయింది. మా ఆకలి తీర్చింది, మాకు అండగా నిలబడింది. ఎప్పటికైనా మా కష్టాలు తీర్చేది కూడా ఇదే. ప్రాణం పోయినా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టను. బావుంది. ఇక్కడ నీకు ఏం తక్కువైందని బలవంతంగా తాళి కట్టాడు అని చిరంజీవి నాన్న మాటలు అనడమే కాని మారు మాట్లాడకుండా ఇంటికొచ్చి చేరిపోయావు. మా బావగారి దగ్గర మంచి మార్కులే సంపాదించావు. ఎప్పుడన్నా ఏదైనా అంటే మా వదిన నిన్నే వెనకేసుకొస్తుంటుంది. ఇంతగా నిన్ను మా వాళ్ళు చూసుకుంటుంటే నువ్వు పోయి ఈ ఆటో తోలి మా ఇంటి పరువు వీధుల్లో తిప్పాలనుకుంటున్నావా? చూడండి, నేను ఆటో తోలేది ఏదో సంపాదించాలని కాదు. ఇది మా అన్నయ్య జ్ఞాపకం. మాతోనే ఉండాలనుకున్నాం, ఉంచుకున్నాం. ఉంచుకోవడం వేరు, ఊరంతా తిప్పడం వేరు. ఇప్పుడు మీకేంటి నష్టం? నాకేం నష్టం లేదు. నలుగురిలో పరువు పోయేది ఎవరిది? మా బావగారిదే కదా. ఆయన పరువు పోతే మా పరువు పోయినట్టు కాదా ఏంటి? చూడండి, ఈ ఇంటి కొడలిగా వచ్చాను కదా అని ఈ ఆస్తి నాదవ్వదు. నా ఇంటి సమస్యలు ఈ ఇంటి సమస్యలు అవ్వవు. చిరంజీవి బలవంతంగా తాళి కట్టడంతో నాకున్న బాధ్యతల్ని, లక్ష్యాలని మధ్యలో వదిలేసి ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను, బంగ్లాలో దర్జాగా బతికేస్తున్నానని ఆనందపడలేను. నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా బాధ్యతలు తీర్చుకోవాలి. అలా అని ఎవరి ముందు చేయి చాపలేను. అందుకే నేను చేయగలిగింది చేయాలనుకుంటున్నాను. నా కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను. ఆటో తోలడం బతుకు తెరవే కానీ అవమానం కాదు. నేను ఆటో తోలాలనుకుంటున్నది ఈ ఇంటి పరువు తీయడానికి కాదు, నా ఇంటి బరువు తగ్గించాలని. వినేవాళ్ళుంటే నువ్వెన్నైనా చెప్తావు. కానీ ఈ విషయం మా వదినకి గాని తెలిసిందనుకో, ఇక ఆవిడ గారి దగ్గర మాటలుండవు. మెడ పెట్టి బయటికి తోసేస్తుంది. జాగ్రత్త. ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇవిడికి పొద్దుపోదు. అన్నయ్య, అప్పులు తీర్చాలి, చెల్లి కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఇంటి బాధ్యతలు నా భుజం మీద వేసుకోక తప్పదు. మళ్ళీ ఈ రోజు నుంచి సవారికి వెళ్దాం.